హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే అస్సలు బాగాలేదు, చాలా కోపంగా ఉన్నాను, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఎందుకంటే మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పెయిన్ ఉంది, నాకు తెలుసు. చివరికి గ్యాస్ కూడా నేనంటే ఇలాగే ఇసుకిస్తుంది. ఎందుకో చూడాలనుకుంటున్నారా? నా ఫ్రస్ట్రేషన్ దేనికో తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్తాను. ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్లో కొట్టండి. ముందు మీరే చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయం? ఓ పండగలు లేవు, ఓ పబ్బాలు లేవు, ఇంత అందంగా తయారయ్యి ఏం ప్రయోజనం? ఆడదానికి సుఖం లేదు. అది పండగ అవని, పబ్బం అవని, ఏదన్నా అవని, ఈ ఆఖరికి పుట్టినరోజు అయినా సరే మనకి మాత్రం సుఖం లేదు. అవునా కాదా? చెప్పండి. ఇంత అందంగా తయారయ్యాం, చివరికి చెమటల్లో వంట చేయక తప్పట్లేదు. మీరేమంటారు? నేను అన్నది కరెక్టా కాదా? ఏది ఏమైనా కానీ ఎట్టి పరిస్థితులు మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానికి పుట్టకూడదు. ఆడదానికి పుడితే ఇలాగే బోల్డ్ బాధలు, సుఖం లేదు. అదే మగాళ్ళ పని చూడండి, మొగుళ్ళ పని చూడండి, ఎంత బాగుంటుందో, ఎంత హాయిగా ఉంటారో. రెడీ అవుతారు, టిప్ టాప్గా బయటకు వెళ్తారు, వస్తారు. అదేమంటే మేము ఎంత కష్టపడిపోతున్నాము అంటారు. ఏంటి మీ కష్టం? ఏంటి మీ కష్టం? రెడీ అయ్యి బయటికి వెళ్ళి తిరిగి రావటమా? ఉద్యోగానికి వెళ్ళి టింగ్ 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 టైప్ కొట్టి రావటమా? ఇక్కడ మేము ఎంత కష్టపడుతున్నాం, ఏంటి మాకు ఈ బాధ? మీరేమో ఏసీల్లో కూర్చుంటారా, మేమేమో ఇక్కడ చెమటల్లో కారిపోవాలో. మళ్ళీ ఆర్డర్లు, నాకు సాంబార్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని. ఏంటిది మాకు? ఈ బాధ ఎవరికి అర్థమవుతుందంటే, నా బాధ ఇలాగే ఫేస్ చేసే ప్రతి లేడీస్కి, ప్రతి ఆడదానికి ఉంటుంది ఈ బాధ. మీరు చెప్పండి, నేను చెప్తున్నది కరెక్టా కాదా? మీకేమనిపిస్తుంది? ఏంటిది? నిజం చెప్తున్నాను. ఒకవేళ పొరపాటున మన కర్మకాలి, మన టైం బాగోక ఒకవేళ ఆడదానిగా పుట్టితే పెళ్ళి మాత్రం చేసుకోకండి. మగవాళ్ళందరికీ శాపం పెట్టేయాలి మనందరం కలిసి, ఆడాలి. ఏమంటారు? నేను చెప్పేది కరెక్టా కాదా? నాలాగా బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నా వీడియో కామెంట్ పెట్టండి. పప్పు చాలు, బెండకాయ వేపుళ్ళు, నొత్తెన వేపుళ్ళు, నాకు ఇది ఇవాళ ఫ్రస్ట్రేషన్. చింతపండు ఎంత బాగా రెడీ అయ్యి ఏం ప్రయోజనం?
నిజమే, ఒప్పుకుంటా. ఆడదానికి మగాడికి కమ్మగా వండి పెట్టాలి, ప్రతిదానికి ఉంటుంది. నాకు ఉంది, కమ్మగా వండి పెట్టాలి చెయ్యాలి అని. అలా అని రోజునా పండగ రోజు కూడా ఇలా రెడీ అయినప్పుడు కూడానా? చూడండి, మీకు కనిపిస్తుందో చెమటలు ఎలా కారిపోతుందో, ఎలా కారిపోతుందో. ఇంకెందుకు రెడీ అవ్వటం? ఎందుకు రెడీ అవ్వటం? ఉపయోగం ఏముంది? మంట పుట్టిపోతుంది. తీసేసి చిరకొచ్చింది. సరే, బాయ్. ఏదేమైనా తప్పదు కదా, అంటే పనిలో పని మనం కూడా తింటాం కదా, ఏం చేస్తాం? పట్టాక పచ్చళ్ళతో తినలేము కదా, వాళ్ళు తిన్నా నేను తినలేను కదా, అందుకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.